ఆయన చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారుతున్నాయి. ఎందుకంటే జగన్కి నేనేంటో తెలియదు, నా తెగింపు అంతకంటే తెలియదు, జగన్ ఎంత అనుకుంటే అంతకు పదింతలు నేను తెగించి చూపిస్తాను అనేది. మరి ఇన్నేళ్ళ పాటు ఎందుకు తెగించి చూపించలేదు అనేది. లాస్ట్ టైము ఆయన చెప్తున్నారు కదా, మేము 118 నియోజకవర్గాల్లోనూ 121 నియోజకవర్గాల్లోనూ అభ్యర్థులను పెట్టాం అనేది. ఒక్క అభ్యర్థి మాత్రమే గెలిచాడు 2019లో, అంతకుమించి గెలవలేదు. ఇప్పుడు మాత్రం ఖచ్చితంగా 21 స్థానాల్లో మేము గెలిచి చూపిస్తూ ఉంటున్నారు. మొన్న నేను 2 చోట్ల పోటీ చేసి అక్కడి నుంచి కూడా ఒక చోట నుంచి కూడా గెలవలేకపోయారు. మరి ఒకటికి 10 జగన్ కంటే 10 తెగిస్తాను అంటే మరి మొన్న 2019లో ఎందుకు తెగించలేదు అనేది. కాకపోతే జగన్ నేను పదే నీయంత అని చెప్పడం, ఆయన ఎదిరించడానికే నేను రాజకీయాల్లోకి వచ్చానని చెప్పడం, ఆయన వచ్చి కూడా ఇంచుమించు సేమ్ ఒకే దాదాపు 10 ఏళ్ళు, ఈయన 10 ఏళ్ళు అవుతుంది, ఆయన 10 ఏళ్ళు వచ్చింది వెనక రాజకీయాల్లోకి వచ్చి. కానీ ఈయన ఆల్రెడీ సీఎం అయిపోయారు, ఆయన ఇంకా కనీసం ఎమ్మెల్యే కూడా కాలేకపోయారు. కాకపోతే ఆయన డైలాగ్ డెలివరీ బాగుంటుంది కాబట్టి జనాలు ఇష్టపడతా ఉంటారు. ఏది ఏమైనా జగన్ సభల్లో